నెక్స్ట్ మీరు ఈ వీడియో చూసాక మీకు ఎలక్ట్రానిక్స్ మీద ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా పర్లేదు, ఒక మంచి సౌండ్ స్పీకర్ అయితే మీ సొంతంగా మీరైతే తయారు చేసుకోవచ్చు మీ ఇంట్లోనే. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూస్తున్న ఛానల్ రామ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ తెలుగు. ఇది నా కొత్త ఛానల్, అలాగే ఈ ఛానల్లో మొదటి వీడియో ఇది. వెల్కమ్ టు ద రామ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ తెలుగు. ఈ ఛానల్లో కంటెంట్ అనేది చాలా యూనిక్గా, చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఎక్స్పెరిమెంట్ వీడియోస్ కానీ తమ్నెయిల్లో చూసారు కదా, అలాంటి కంటెంట్ చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ వీడియోస్ అయితే మీరు చూడబోతున్నారు. చాలా డిఫరెంట్గా ఉంటాయి, చాలా యూనిక్గా అయితే ఉంటాయి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి, అలాగే యూస్ఫుల్ కూడా ఉంటాయి. చూసినందుకైతే ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అవుతారు. చాలా డిఫరెంట్ వీడియోస్ అయితే మీరు చూడబోతున్నారు. వీటన్నిటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు చేయాల్సిందల్లా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకోండి. ఆల్రెడీ మనకి 2 ఛానల్స్ అయితే ఉన్నాయి. అవి టెక్ రిలేటెడ్ ఛానల్స్. ఒక ఛానల్లో లాంగ్ వీడియోస్ ఉంటాయి, ఇంకో ఛానల్లో షార్ట్స్ అయితే ఉంటాయి. ఈ ఛానల్లో మాత్రం ఎక్స్పెరిమెంట్ రిలేటెడ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా మనం ఈ వీడియోలో టాపిక్ కోసం అయితే మాట్లాడుకుందాం. ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే, జస్ట్ మనకి ఒక 139 రూపాయలకి, అంటే 140 రూపాయలకే ఇలాంటి యాంప్లిఫైర్ బోర్డ్ అయితే వస్తుంది. 60 వాట్ సౌండ్ అవుట్పుట్ ఉన్న స్పీకర్ని అయితే తయారు చేసుకోవచ్చు. దీనికంటూ ఎలాంటి నాలెడ్జ్ అవసరం లేదు. ఈ వీడియో మీరు చూసారనుకోండి, మీ ఇంట్లోనే సొంతంగా మీరు ఒక మంచి సౌండ్ అవుట్పుట్ ఉన్న స్పీకర్ని అయితే తయారు చేసుకోవచ్చు. ఎలానో చెప్తాను. నేను దీన్ని మేకర్ బజార్ అనే వెబ్సైట్ నుంచి కొన్నాను. 139 రూపాయలు పడింది. అమెజాన్లో కూడా ఉంది, కొనాలనుకుంటే కొనండి. కాకపోతే అమెజాన్లో కొంచెం రేట్ ఎక్కువ ఉంది. బట్ మీకు అమెజాన్లో తీసుకుంటే మీకు రిటర్న్ ఆప్షన్ అయితే ఉంటుంది. బట్ ఇదొక ప్లస్ పాయింట్. మేకర్ బజార్లో మాత్రం ఉండదు, ఇది ఒక మైనస్ పాయింట్. ఇది ఒక్కటి తీసుకుంటే సరిపోదు, దీంతో పాటుగా ఇంకొన్ని యాక్సెసరీస్ అయితే తీసుకోవాలి. అంటే కాంపోనెంట్స్, ఇవి ఎలక్ట్రానిక్స్ సంబంధించినవి, ఎలక్ట్రానిక్ రిలేటెడ్వే. మనకి సోల్డరింగ్ కిట్ అవసరం. మనం ఈ వైర్ని జాయిన్ చేయాలంటే ఖచ్చితంగా సోల్డరింగ్ కిట్ అనేది ఉండాలి. సోల్డరింగ్ కిట్ అనేది దీనికోసమే ఉపయోగపడదు, మీకు మీ ఇంట్లో చాలా పనులకు ఉపయోగపడుతుంది. మీరు ఏదైనా తయారు చేసుకోవాలన్నా, లేకపోతే వైర్లు జాయిన్ చేయాలన్నా చాలా విధాలుగా మనకి సోల్డరింగ్ కిట్ అనేది ఉపయోగపడుతుంది. 500 లోపు, అంటే 400కి 350 కూడా ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి, మీరు చెక్ చేయండి. మీ బడ్జెట్ తగ్గట్టు మీరు అయితే తీసుకోండి. దీంతో పాటుగా మేకర్ బజార్లో మీకు ఒక 3.5mm ఆడియో కనెక్టర్ మేల్ జాక్ అయితే ఉంటుంది. దీని ప్రైస్ మీకు 11 రూపాయలు ఏమో ఉంటుంది. దీన్ని ఇచ్చి మనం అయితే మొబైల్కి అయితే కనెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. 11 రూపాయలే కొనవచ్చు. అలాగే దీంతో పాటుగా ఒక మీరు రీఛార్జబుల్ బ్యాటరీ తీసుకోవాలి. నార్మల్ బ్యాటరీ ఏందనుకోండి, ఛార్జింగ్ అయిపోతే దాన్ని పక్కకు పడాలి. రీఛార్జబుల్ బ్యాటరీ ఏందనుకోండి, ఛార్జింగ్ అయిపోయినా మనం మళ్ళీ ఛార్జ్ చేసుకోవచ్చు. రీఛార్జబుల్ బ్యాటరీ ప్రైస్ అనేది మీకు 58 రూపాయలు ఏమో ఉంటుంది. 2000 mAh కెపాసిటీ ఉంటుంది. 18650 అనే మోడల్ అయితే ఉంటుంది. మీరైతే ఈ బ్యాటరీని కొనండి, వీలైతే 2 కొనండి, బట్ మీకు ఎక్స్ట్రా ఉంటే బెటర్. అలాగే దీంతో పాటుగా ఒక కేస్ కొనండి. మీరు సింగిల్ బ్యాటరీ కొంటే మీకు 11 రూపాయలు ఏమో కేసు ఉంటుంది. మీరు 2 బ్యాటరీస్ కొన్నారనుకోండి, డ్యూయల్ కేస్ అనేది మీకు ఒక 19 రూపాయలు ఏమో ఉంటుంది. ఈ రీఛార్జబుల్ బ్యాటరీస్ని ఛార్జ్ చేయడానికి మీకు ఛార్జర్ అయితే ఉంటుంది. బట్ చాలా మంది ఏం చేస్తారంటే, ఈ రీఛార్జబుల్ బ్యాటరీస్ని ఛార్జ్ చేయడానికి ఒక BMS అనే బోర్డు అయితే ఉంటుంది. ఆ బోర్డుతో తయారు చేద్దామని చూస్తారు. కాకపోతే అందులో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, బ్యాటరీలు పేలిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు బిగినర్స్ అయితే మాత్రం ఇలాంటి BMS బోర్డ్స్ వీటికైతే వెళ్ళకండి. జస్ట్ మీరైతే ఒక ఛార్జర్ కొనండి. ఛార్జింగ్ అయిపోయినప్పుడు జస్ట్ బ్యాటరీస్ అనేటివి దాంట్లో ఇన్సర్ట్ చేసి ఛార్జ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది, చాలా మీకు నచ్చుతుంది. కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది. వీటి ప్రైస్ మీకు 350 నుంచి 400. మీ బడ్జెట్ దగ్గర తీసుకోవచ్చు. నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఒకటైతే ప్రొవైడ్ చేస్తాను. 2 బ్యాటరీస్ని ఒకటేసారి ఛార్జ్ చేయొచ్చు. ఇందులో మంచి ప్రొటెక్షన్స్ అయితే ఉంటాయి. బ్యాటరీకి డ్యామేజ్ అవ్వకుండా చాలా ప్రొటెక్షన్స్ అయితే ఛార్జర్లు అయితే ఉంటాయి. నేనైతే ఆర్డర్ చేశాను, అది వస్తుంది. వచ్చాక మీరైతే చూడొచ్చు. అలాగే మీరు వీలైతే ఒక స్పీకర్ అయితే కొనండి. ఆల్రెడీ ఇలాంటి పాత స్పీకర్ ఏదైనా ఉంటే మీ స్పీకర్ అయితే కొనాల్సిన పని లేదు. నేనైతే ఆల్రెడీ కొన్నాను ఒక 3 వాట్ స్పీకర్. అలాగే ఇది 5 వాట్స్, ఇది కూడా యూజ్ చేస్తాను. ఈ రెండింటిని కనెక్ట్ చేసి దీనికి సౌండ్ అవుట్పుట్ ఎలా ఉందో మీకు చెప్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఈ యాంప్లిఫైర్ బోర్డ్ని అయితే వైర్లు అయితే కనెక్ట్ చేద్దాం. ఇక్కడ లెఫ్ట్, రైట్, అలాగే మిడిల్లో గ్రౌండ్ ఇది. ఇవి మనం 3.5 హెడ్ఫోన్ జాక్ మెయిల్ పోర్ట్కి అయితే కనెక్ట్ చేయాలి. ఇక్కడ ఇది ఉంది కదా, దీనికైతే మనం కనెక్ట్ చేయాలి. ఇది ఓపెన్ చేస్తే ఇందులో మనకి 3 కనెక్టర్స్ అయితే ఉంటాయి. లెఫ్ట్, రైట్, అలాగే గ్రౌండ్. ఈ 3 అయితే మనం కనెక్ట్ చేస్తే స్టీరియో ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఇప్పుడైతే కనెక్ట్ చేసి చూపిస్తాను. ఇక్కడ వైర్ సోల్డరింగ్ అయితే మీరు చేసుకుంటే నీట్గా ఇలా మొత్తం నీట్గా చేసి టేప్ అయితే వేయండి. ఒకదానికొకటి జాయింట్ అవ్వకుండా ఉంటాయి. ఇక్కడ చూడవచ్చు, నేను మొత్తానికైతే టేప్ వేసాను, అలాగే నీట్గా అయితే చేశాను. ఇలా ఈ క్యాప్ ఇలా పెట్టాక జస్ట్ మీరైతే లెఫ్ట్, రైట్, అలాగే మీరు గ్రౌండ్ చూసుకోండి, గుర్తుండేటట్లు లెఫ్ట్, రైట్, అలాగే గ్రౌండ్కి అయితే నేను వైట్ వైర్ని అయితే కనెక్ట్ చేశాను. ఈ విధంగా మనం చేశాక ఇప్పుడు మనం దీని బోర్డ్కి అయితే సోల్డరింగ్ చేయాలి. ఇప్పుడైతే నేను సోల్డరింగ్ అయితే చేశాను. కొంచెం నీట్గా చేసుకోండి, నేను కంగారు చేసేసాను.
మీరు కొంచెం నీట్గా చేసుకుని లేట్ అయినా పర్లేదు. ఈ విధంగా సోల్డరింగ్ చేశాక మనకి కనెక్షన్స్ అయితే చూసుకోవాలి, ఒకదానికి ఒకటి జాయింట్ అవుతున్నాయా లేదని. చూసుకున్నాక మొత్తం మీకు ఇది అయిపోతుంది. ఇక నెక్స్ట్ మనం ఈ స్పీకర్ని అయితే కనెక్ట్ చేద్దాం. ఈ స్పీకర్లో మనకి 4 వైర్లు అయితే ఉన్నాయి, కాకపోతే ఇందులో ఉన్న 2 స్పీకర్ వైర్లు మాత్రం ఇక్కడ RGB లైట్స్ అయితే ఉంటాయి ఈ స్పీకర్లో, దానికి సంబంధించినవి. ఇందులో మనకి మెయిన్గా 2 వైర్లు ఉంటాయి. ఈ 2 వైర్లని మనం ఈ బోర్డ్కి అయితే సోల్డరింగ్ అయితే చేసుకోవాలి. కొంచెం చూసుకొని నీట్గా చేసుకోండి. నేనైతే రైట్ ఛానల్కి అయితే కనెక్ట్ చేశాను, లెఫ్ట్ ఛానల్ కూడా నేను ఇంకో స్పీకర్ కనెక్ట్ చేస్తాను. ఇప్పుడు మనం ఈ బ్యాటరీ కేసుని అయితే కనెక్ట్ చేద్దాం, ఇక్కడ సోల్డరింగ్ చేయాలి. ఇక్కడ మీకు ఒక చూడొచ్చు, ఇక్కడ GND అలాగే VCC అని ఉన్నాయి కదా. ఇక్కడ VCC దగ్గర మీరైతే రెడ్ వైర్ని కనెక్ట్ చేయాలి పాజిటివ్, అలాగే నెగిటివ్ వైర్ అనేది మీకు GND దగ్గర అయితే మీరు కనెక్ట్ చేసుకోవాలి. ఇలా సోల్డరింగ్ చేసుకోండి, నీట్గా సోల్డరింగ్ చేసుకుంటే. సోల్డరింగ్ అయితే అయిపోయింది, కనెక్షన్స్ మొత్తం ఇచ్చేసాను. ఒకసారి అయితే మీరు చూసుకోవాలి కనెక్షన్స్ ఎలా ఉన్నాయని. నేనైతే మొత్తం ప్రాపర్గా కనెక్ట్ చేశాను, ఎలాంటి జాయింట్ లేవు. ఇక్కడ 3.5mm మెయిల్ కనెక్టర్ అయితే కనెక్ట్ చేశాను. అలాగే పవర్ ఇక్కడ ఇటు రైట్ సైడ్ చూసుకుంటే పవర్ కూడా ఈ కేసుని కనెక్ట్ చేశాను. ఇక నెక్స్ట్ మనం ఇందులో బ్యాటరీస్ అయితే వేద్దాం. ఇక్కడ బ్యాటరీ పాజిటివ్ నెగిటివ్ మీరు ప్లస్ అండ్ మైనస్ చూసుకుని వేయండి. అలా కాకుండా మీరు మార్చేసారనుకోండి మీకు పవర్ అనేది రాదు. చూసుకొని జాగ్రత్తగా వేసుకొని ప్లస్ మైనస్ చూసుకొని ఇలా మీరైతే బ్యాటరీస్ని ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడైతే పవర్ అయితే వచ్చేసింది, బోర్డులో చూడవచ్చు లైట్ అయితే వచ్చింది. మనకి బోర్డు అనేది ఇప్పుడు ఆన్ అయినట్లు అర్థం. ఇక మనం జస్ట్ మన మొబైల్ని అయితే ఈ 3.5 మెయిల్ కనెక్టర్ అయితే కనెక్ట్ చేయాలి. ఇప్పుడు నేను కనెక్ట్ చేస్తాను, కొన్ని సాంగ్స్ కూడా ప్లే చేస్తాను, మీరు చూడండి సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో మీకు లాస్ట్లో చెప్తాను. జస్ట్ ఇలా సింపుల్ వైర్ కనెక్షన్స్తో అయితే మీరు యాంప్లిఫైర్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒకసారి సౌండ్ వినండి. ఫ్రెండ్స్, ఇందాక మనం రైట్ ఛానల్ అయితే కనెక్ట్ చేసాం, ఇప్పుడు లెఫ్ట్ ఛానల్ కూడా ఒక స్పీకర్ని కనెక్ట్ చేశాను. ఇప్పుడైతే మీరు వినండి. ఫ్రెండ్స్, చూసారుగా వీడియో అయితే. మీరైతే ఇలా మీరు సొంతంగా మీరైతే ఒక మంచి స్పీకర్ని అయితే తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో అనేది బ్లూటూత్ స్పీకర్ని మనం ఎలా తయారు చేయాలో ఆ వీడియో అయితే వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన కాంపోనెంట్స్ అన్నీ మీరు మళ్ళీ కొనాల్సిన పని లేదు, ఒక బ్లూటూత్ బోర్డ్ కొంటే చాలు. దాని ప్రైస్ కూడా 150 రూపాయల లోపు అయితే ఉంటుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ మీరు కొన్న కాంపోనెంట్స్ అన్ని ఇప్పుడు నేను చెప్పాను కదా, అవన్నీ మీకు బ్లూటూత్ బోర్డ్కి అయితే పనికొస్తాయి. సోల్డరింగ్ కిట్ యూజ్ అవుతుంది, అలాగే రీఛార్జబుల్ బ్యాటరీ యూజ్ అవుతుంది, కేసీ యూజ్ అవుతుంది, అలాగే అక్కడ మీకు ఆ రీఛార్జబుల్ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఛార్జింగ్ అడాప్టర్ కూడా యూజ్ అవుతుంది. అన్ని మీకు యూజ్ అయ్యే ప్రోడక్ట్లే ఆ వీడియో అయితే రాబోతుంది మన ఛానల్లో. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ లేకపోతే ఎక్స్పెరిమెంట్ వీడియోస్ కానీ మీరైతే మన ఛానల్లో చాలా అయితే చూడబోతున్నారు. వాటన్నిటిని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తెలుసు కదా, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఖచ్చితంగా మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.